నమస్కారం, నేను మీ షణ్ముఖ్. చాలా మంది ఈ మధ్య కాలంలో ఏం రాజకీయం స్వామి అని చెప్పేసి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ చాలా మంది ఫేస్బుక్ లో పోస్టులు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల రాజకీయం ఒక ఎత్తు అయితే నారా లోకేష్ గారు చేపట్టిన తర్వాత అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాకపోయినా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఎక్కడ మొదలు పెడతాడో తెలియదు, ఎక్కడ ఎండ్ చేస్తాడో తెలియదు. కానీ రాజకీయంలో కింద నుండే వాడిని కొడితే పైవాడికి తెలియడం రాజకీయం వేరు, పైనుండే వాడిని కొడితే కిందనున్న వారికి తెలిసే రాజకీయం వేరు. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఏమీ చేయట్లేదు. ఎవరైతే అత్యుత్సాహం చూపుతున్నారో వారిపైనే కేసులు పెట్టడం జరుగుతూ ఉంది, మనమందరం చూస్తూ ఉన్నాం. మరి 30 సంవత్సరాలు మేమే ఇంకా అంతా మనదే, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిందని చెప్పేసి అని విర్రవీగి అంటే అహంకారంతో మాట్లాడినటువంటి వాళ్ళకి ఈరోజు నారా లోకేష్ గారు ఒక గొడ్డలి పెట్టులాగా, అంటే ఎవరైతే మేమే అంత అనుకున్న వాళ్ళకి ఈరోజు గొడ్డలి పోటులాగా తయారయ్యాడు నారా లోకేష్ గారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నారా లోకేష్ గారి స్ట్రాటజీలు కానీ ఆయన వ్యూహాలు కానీ లెక్కలకు అందట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనా, శ్రేణులైనా, కోటరీకైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా అందకనే సంవత్సర కాల వ్యవధిలోనే ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇది కాయిన్కి వన్ సైడ్ నారా లోకేష్ గారు చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు అని అడిగే వాళ్ళకి గత సంవత్సర కాల వ్యవధిలో వైఎస్ఆర్సీపీ పార్టీని అవినీతి పరులు పడినటువంటి ఇబ్బందులు కానీ, అరాచకాలు చేసినటువంటి నాయకులు పడినటువంటి ఇబ్బందులు అంటే వాళ్ళని అడిగి కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ కంటే ప్రజల కంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే బాగా చెప్తారు. అంతెందుకండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక షాడో సీఎం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మరి ఆయన ఏమన్నాడు, నారా లోకేష్ గారు పొలిటికల్ రిటారిక్గా ఏదో క్యాజువల్గా అన్నాడు అనుకున్నాం, కానీ రెడ్ బుక్ అని చెప్పేసి ఈరోజు రెడ్ బుక్ అనే పదం వినపడతానే మాకు భయం పుడతా ఉంది అని చెప్పేసి పొలిటికల్ రిటారిక్గా అనుకున్నాం కానీ క్యాజువల్గా, కానీ ఈరోజు రెడ్ బుక్ ఎంత సీరియస్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసి స్వయంగా షాడో సీఎం అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ ముందర చెప్పారు. ఎవరన్నా చూడండి, ఈరోజు ఇదే మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన రప అంటే రప్పలేదు గిప్పలేదు, అంత మీ బోటోళ్ళ వల్ల ఇదంతా జరిగేది అని చెప్పేసి జగనన్న నాయకత్వం వర్దిల్లాలి అని వెనకల నుంచి అరుస్తూ ఉంటే ఆపవయ్యా అని చెప్పేసి అంబటి రాంబాబు గారే మాట్లాడిన మాటలు మనకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఏ నాయకుడైనా చూసుకోండి, ఈరోజు వల్లభనేని వంశీ గారైనా, కొడాలి నాని గారైనా ఒకప్పుడు వీళ్ళ విర్రవీగిన తనం కానీ వీళ్ళ అహంకారం ఇది ఈరోజు చూస్తూ ఉన్నారు కదా. ఎక్కడైనా మాట్లాడాలి అంటే బూతులండి. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా అధికార పక్షాన్ని విమర్శించాలంటే రాజకీయంగా విమర్శించవచ్చు, ఆ స్వేచ్ఛ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ ఈరోజు ఎవరైతే బూతులు మాట్లాడాలనుకునే వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం సంవత్సర కాల వ్యవధిలోనే నిరూపించిందండి. మరొక వైపు నారా లోకేష్ గారి స్ట్రాటజీ అభివృద్ధి, సంక్షేమం, రాజకీయం. సరే, అభివృద్ధి పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎన్ని ప్రక్షాళనలు చేశారో ఆ విద్యాశాఖలనే మనం చూస్తూ ఉన్నాం. బుక్స్ విషయంలో అయితేనేమి, జీవోల విషయంలో అయితేనేమి, ఉపాధ్యాయులకు గతంలో ఉన్నటువంటి యాప్ల గోల అయితేనేమి, ఆ గోల లేకోకుండా వన్ యాప్లోనే చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి, గవర్నమెంట్ అధికారులకు సంబంధించి ఈరోజు ఆయన ఏ సమస్య ఉన్నా కూడా అంటే ఆ అసోసియేషన్ ప్రతినిధులు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి కూర్చొని మాట్లాడడం, ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడము. మరి విద్యాశాఖలో ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం అంటే సన్న బియ్యంతోనే భోజనము, మరి ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో ఇస్తున్నటువంటి యూనిఫామ్లు అయితేనేమి, క్వాలిటీగా పుస్తకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి బాగుంది. మరి ఈరోజు ఏదైతే ఇప్పుడు విద్యాశాఖలో కూడా గవర్నమెంట్ హై స్కూల్స్లో కూడా ల్యాబ్స్ తేవాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తారు. మరి ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు కంపెనీలు చూడండి, 99 పైసలకే ల్యాండ్ అని చెప్పేసి ఆనాడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు టాటా విషయంలో ఏదైతే చేశారో అదే నరేంద్ర మోడీ గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈరోజు టీసీఎస్కి 99 పైసలు అంటే కాగ్నిజెంట్, ఉర్సా క్లస్టర్ అని చెప్పేసి, అంటే ఉర్సా క్లస్టర్కి 99 పైసలు ఇవ్వలేదండి, దానికి కొన్ని చోట్ల 50 లక్షలకి ఇచ్చారు, కొన్ని చోట్ల ₹1,00,00,000 కూడా ఇచ్చారు. అంటే ఏ విధంగా చూసినా ఈరోజు 9,34,000 కోట్లకు పైగా మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ జరిగాయి. అందులో చాలా కంపెనీలు ఇప్పటికే గ్రౌండింగ్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ 9,34,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు కానీ గ్రౌండింగ్ అయితే
2 సంవత్సరాలలో ఆ 2 సంవత్సరాల తర్వాత జీడిపి అంటే జిఎస్డిపి ఏ స్థాయిలో పెరుగుతుందనేది మీరే చూస్తారు. ఇకపోతే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయము, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందేటువంటి ఉద్యోగులు, ఇప్పటికే దగ్గర 10 లక్షల ఉద్యోగాలు ఈ ఎంఓయూల ద్వారా రానున్నాయని చెప్పేసి అధికారిక డేటా ప్రకారం మనం చెప్తా ఉన్నాం. మరొక వైపు రాజకీయం. ఈరోజు చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఎక్కడన్నా కనపడుతున్నారా? లేదు. ఈరోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని, మరి అదేవిధంగా చాలామంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, అంబటి రాంబాబు గారు ఒక్కరే. ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడుకోకుండా రాజకీయంగా మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వము ఆ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కల్పించింది. ఆయన కూడా బూతులు మాట్లాడమనండి, ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. అదైతే గ్యారెంటీగా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు రాజకీయంగా చూడండి అండి, నెల్లూరు జిల్లా కానీ ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా నారా లోకేష్ గారి వ్యూహాలు అంతు పట్టక అంతు చిక్కక నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అందరూ కాదండి. అవినీతి పరులు, అక్రమాలు చేసిన వారు, బూతులు మాట్లాడిన వారు, వ్యక్తిత్వ హననాలు చేసిన వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్తో, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి అదే పుస్తకం చేతిలో పట్టుకొని ఈరోజు చట్టము రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకొని చట్టబద్ధంగా మాత్రమే శిక్షిస్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో నారా లోకేష్ గారికి సెల్యూట్ కొట్టచ్చండి. ఎందుకంటే ఈరోజు ఇంత చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి అనే స్థాయికి ప్రజల నుంచి ఆ నోటి ద్వారా వచ్చినటువంటి స్థాయికి ఎదిగాడు. సో అదేవిధంగా సోనియా గాంధీ గారిని ఢీకొట్టాను, లేకపోతే కడప పార్లమెంటులో అంటే సోనియా గాంధీ గారిని ఢీకొట్టాను, మోడీ గారిని ఢీ కొట్టపోయినప్పటికీ ఈరోజు నారా లోకేష్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అనేది చెప్తున్నానండి. మరొకసారి నారా లోకేష్ గారికి సెల్యూట్ చెప్తూ నమస్తే.